అధికార పార్టీలో బీసీలను ప్రభావితం చేయగలిగే బీసీ నాయకుల కొరత ఉందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీగా కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది పార్టీ. కానీ పార్టీలో ఆ ఒక్క లోటు కనిపిస్తుందట. ఇంతకీ ఎందుకు ఈ చర్చ తెరపైకి వచ్చింది అనేది తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతోంది. అయితే పార్టీ అధికారంలోకి రాకముందు నుండే సామాజిక న్యాయం అంటూ ఎవరెంతో వారికంతా అంటూ నినాదంతో ముందుకొచ్చింది. అలాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. జనగణనలో కులగణన చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తో బీఆర్ఎస్ బీజేపీని ఇరకాటంలో పెట్టింది. కానీ సొంత పార్టీలో బీసీలను ప్రభావితం చేసే నాయకుల లోటు కనిపిస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే పార్టీలో స్ట్రాంగ్గా బీసీ నేతగా కనిపిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐ నుండి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయనది గౌడ సామాజిక వర్గం. అయితే మహేష్ కుమార్ గౌడ్ మినహా పార్టీలో బీసీ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే మరో బీసీ నాయకుడు కనిపించడం లేదట. పీసీసీ తర్వాత పార్టీలో మంత్రిగా ఉన్న మరో గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్ఎస్యుఐ నుండి ఎంపీగా ఇప్పుడు మినిస్టర్గా కొనసాగుతున్నారు. పొన్నం ఇక సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దీనికంటే ముందు ఆయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే హైదరాబాద్ వరకు అంజన్ ప్రభావం కొంచెం ఉంటుంది, అది కూడా యాదవ సామాజిక వర్గం వరకే అనే టాక్ లేకపోలేదు. వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. వాటికి సైతం నియోజకవర్గం లేదంటే ఆ జిల్లాలో కొంతవరకు ప్రభావం చేయగలరు. ఇక కొండా దంపతులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు ప్రభావితం చేయగలరు. సీనియర్ నాయకుడు మధు యాష్కీ గౌడ్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం పెద్ద బాధ్యతలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు మినహా ఇలా ఎవరికి వారు వారి నియోజకవర్గం, ప్రాంతం, జిల్లా వరకు బీసీలను ప్రభావితం చేయగలిగే వారే ఉన్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను తమ వెంట తిప్పుకొని ప్రభావితం చేయగలిగే నేతలు హస్తం పార్టీలో కరువయ్యారని చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. లోకల్ బాడీలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయించినా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకుని పోయే నాయకులు ఒక్కరు ఇద్దరు మినహా ఎవరూ లేకపోవడం పార్టీకి కొంత నష్టమే అని చెప్పుకుంటున్నారు. ఈ బాధ్యతలు పీసీసీ ఇక సీఎం మాత్రమే మళ్లీ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారు. చూద్దాం హస్తం పార్టీ ఈ అంశంలో ఎలా డీల్ చేస్తుందో.